భైరవసేననే పేరుతో నలుగురు దుండగులు కొండవీటి ప్రాంతంలో పల్లెల్ని దోచుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్ని ధ్వంసం చేస్తూ ప్రజల్ని అల్లకల్లోలం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థనే కూలదోయాలని ప్రయత్నిస్తుండగా పట్టుబడ్డ ఈ రంగన్న ఆ ముఠాలో ముఖ్యుడు. శాంతి భద్రతలు కాపాడటం దృష్ట్యా ఇతనికి ఉరిశిక్ష విధించడమైనది. నాకు ఉరిశిక్ష 48 గంటలు తిరిగేలోగా నా వాళ్ళు నన్ను రక్షించుకుంటారు. అసంభవం. మన రంగన్న ప్రాణాలు పోవడం అసంభవం. ఎలాగైనా రక్షించుకోవాలి. అంతేకాదు, ఉరి అని తీర్పు చెప్పిన ఆ జడ్జి కూడా శిక్ష పడాలి. మన వాళ్ళని రక్షించుకోవడం, ఆ జడ్జిని శిక్షించడం రెండు జరగాలంటే మీరిద్దరూ ఒక పని చేయాలి. వెంటనే వెళ్ళి ఆ జడ్జి భార్యను కూతుర్ను తీసుకురండి. సాధించుకొచ్చారన్నమాట. మా హెచ్చరికలు తెలియజేశారు వాళ్ళకి. ఈ సాయంత్రం 4 గంటల లోపు మా రంగన్నని విడిచిపెట్టకపోతే జడ్జి గారి భార్య కూతురు భయంకరంగా హింసించబడి ప్రాణాలు వదులుతారు. ఐజీ గారు, ఎలాగైనా నా భార్య బిడ్డల్ని రక్షించాలి. జడ్జి గారు, మీ బాధ నాకు అర్థమైంది. మీ భార్యా బిడ్డల్ని రక్షించాలంటే ఆ రంగన్నని విడిచిపెట్టాలి. అది వాళ్ళ కండిషన్. ఇంకో 10 నిమిషాల్లో మా వాడు రాకపోతేనా మీ ఇద్దరి అంతూ చూస్తాను. ఈ పాటికి వచ్చేస్తుంటాడు లేరా. అడుగు, రంగన్ వచ్చేసాడు. ఎవరు? ఈ కొండవీటి చుట్టుపక్కల నేరాలు ఘోరాలు చేసే నీలాంటి నీచులు కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి సమూలంగా సర్వనాశనం చేసి సింహాన్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్. ఏడ్రా? మీ అమ్మాయి గారు ప్రసవించారు, మగబిడ్డ పుట్టాడు. థ్యాంక్ యూ సిస్టర్. తల్లికి ఇంకా స్పృహ రాలేదు, రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సార్, మీకు ఫోన్ వచ్చింది. హలో, అవును నేనే మాట్లాడుతున్నా. సార్, మీ అల్లుడు గారికి ఆ దొంగలు పట్టుకునే ప్రయత్నంలో బుల్లెట్ దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉన్నారు. అలాగా? పన్నెండు గంటలకు ముందుగా బిడ్డ పుడితే తండ్రికి ప్రాణగండం. ప్రతి గండం తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది, కానీ ఆచరణే కష్టం. అందులోనూ కన్న తండ్రి వేరే నీకు మహా కష్టం. ప్రతి కన్న తండ్రి కోరుకునేది తన కూతురు సౌభాగ్యాన్ని. అందుకు ఏం చేయమన్నా చేస్తాను. చెప్పండి స్వామి. 12 గంటలకు ముందుగా బిడ్డ పుడితే
ఆ బిడ్డను శాశ్వతంగా దూరం చేస్తే నీ అల్లుడికి ప్రాణగండం తప్పుతుంది. అయ్యో, అల్లుడు గారికి ఎంత ఘోరం జరిగింది. అవును అవును, ఆ బిడ్డ ఉండటానికి వీల్లేదు. గంగన్న బాబు, ఇప్పుడు పల్లె నుంచి హఠాత్తుగా మీ దంపతులను ఎందుకు పిలిపించాను తెలుసు? చెప్పండి బాబు. ఇప్పుడు నేను చెప్పబోయే సంగతి జీవితాంతం ఎవరికి తెలియకూడదు. ఈ బిడ్డను తీసుకుని దూరంగా వెళ్ళండి. ఈ బిడ్డ ఏమయ్యాడన్న సంగతి ఏనాటికి ఎవరికి తెలియకూడదు. బాబు, తీసుకో, వెళ్ళండి. మామగారు, అమ్మాయికి ఏం ప్రమాదం లేదు బాబు, కానీ బిడ్డ విషయంలోనే భగవంతుడు చిన్న చూపు చూశాడు. ఏమైంది? ప్రాణం లేని బిడ్డను ప్రసాదించాడు బాబు. ఆర్మీ మేజర్ గా నేను మాట చెప్తాను విను. జీవితం యుద్ధం లాంటివి. కష్ట నష్టాలు వాటిలో తగిలే బుల్లెట్ దెబ్బలాంటివి. వాటిని తట్టుకుని ముందుకు పోవాలే తప్ప తలుచుకుని దిగులు పడిపోకూడదమ్మా. మీరు చెప్పేది నిజమే అన్నయ్య గారు, కానీ మేమేం పాపం చేసామని దేవుడు మాకు ఇలాంటి. చూడమ్మా, ఆ దేవుడు మీకు చేసిన పొరపాటుకి నాలుగు ఖర్చుకుని సంవత్సరం తిరగకుండానే మళ్ళీ మీకు పండు లాంటి బిడ్డనిస్తాడు. ఈ అమ్మారు గోపాలం మేజర్ రాజగోపాలం మాట అంటే గురు చూసుకొట్టిన తుపాకీ దెబ్బలాంటి తిరుగుండదు. జరిగి తీరుతుంది. కొండవీటి ప్రాంతానికి ఒంటరిగా వెళ్లి తన ప్రాణాలకు తెగించి ఆ బందిపోట్లను పట్టుకున్న ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్కు గోల్డ్ మెడల్ బహుమతిగా ఇస్తూ ఆయన ధైర్య సాహసాలకు గుర్తుగా కొండవీటి సింహం అన్న బిరుదునిచ్చి సత్కరిస్తున్నారు.